నెల్లూరు జిల్లా సంగం మండలం సిద్దిపురం గ్రామంలో అవ్వాతాతలకు వితంతు మరియు వికలాంగులకు ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పింఛన్ నగదులు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మొదటి నెలలోనే పెంచిన పెన్షన్ లబ్ధిదారులకు ఇళ్ల వద్దకు వచ్చి అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెంచిన పెన్షన్లను మీకు అందిస్తున్నామని తెలిపిన వెంటనే పెన్షన్ అందుకున్న లబ్ధిదారుల కళ్లలో ఆనందాన్ని చూసినట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు పరిపాలనలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెన్షన్ లబ్ధిదారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో ఎంత వచ్చేది? మళ్ళీ పోయిన 2-3 నెలలు ఇంటికే తెచ్చిస్తారు. కానీ ఇప్పుడు వాలంటీర్లు ఉండరు. సచివాలయం డిపార్ట్మెంట్ అంటే ప్రభుత్వ అధికారుల ద్వారానే మీకు పంపిణీ చేయడం జరుగుతుంది. గత 3 నెలలుగా ఉన్న బకాయి కూడా మరి ఒక 3,000 కలిపి మొత్తం 7,000 రూపాయల పెన్షన్ మీకు వచ్చేది. ఈ నెలని కొద్దిగా గురు గురు అటెల్ సాధిక గతంలో కన్నా 1,000 రూపాయలు పెరిగిందండి. 3 నెలలు బకాయి మరియు జాగ్రత్త.